तेलंगाना राष्ट्र सेना की क़यादत ने पणजी राणे श्रमण देव को उप्पल असम्बली हल्के का इंचार्ज मुकर्रर कर दिया। उप्पल में मुनक़दा मीडिया कॉन्फ्रेंस के दौरान इस तकरीर का ऐलान किया गया, जिस पर पार्टी रहनुमाओं ने उन्हें मुबारकबाद पेश की। अपने खिताब में श्रमण देव ने कहा है कि वो पार्टी को ग्रॉस रूट सतह पर मजीद मजबूत बनाने के लिए भरपूर मेहनत करेंगे। उन्होंने कहा है कि देही सतह से पार्टी की तोसी पर खुसूसी तवज्जो दी जाएगी और अवामी मसाइल के हल को अपनी अवलीन तरजीह बनाएंगे। उन्होंने यकीन दिलाया कि कारकुनों के ताउन से पार्टी के नजरियात और प्रोग्राम हर घर तक पहुंचाए जाएंगे। श्रमण देव ने उन पर एतमाद करते हुए ये जिम्मेदारी सौंपने पर पार्टी सदर कल्वाकुंतला कविता का शुक्रिया भी अदा किया। इस मौके पर पार्टी के मुतअद्दिद रहनुमाओं ने श्रमण देव को मुबारकबाद देते हुए उम्मीद जाहिर की कि उनकी क़यादत में उप्पल हल्के में पार्टी मजीद मजबूत होगी। तकरीब में पार्टी के रहनुमा और कारकुन बड़ी तादाद में शरीक हुए। जय तेलंगाना, जय तेलंगाना, जय टीआरएस, जय टीआरएस, कविता गारी नायकत्వం వర్ధిల్లాలి, कविता गारी नायकत्వం వర్ధిల్లాలి, जय तेलंगाना, जय तेलंगाना, जोहार तेलंगाना మనవీరులకు जोहार जोहार। తెలంగాణ రక్షణ సేన అనేది అక్క పెట్టిన ఏప్రిల్లో పెట్టిన పార్టీ. నేను జాయిన్ అయిన దానికన్నా ముందు ఇప్పుడు నేను చూస్తున్నది కరెంట్ పాలిటిక్స్లో కరెంట్ జనరేషన్కి తగ్గట్టు పనిచేసే లీడర్ ఓరని. ఇంకా ఫస్ట్ తొలి మహిళగా అక్క తీసుకున్న నిర్ణయం ఏంది, తెలంగాణ కోసం చేసింది ఏందని ఆలోచిస్తే ఇప్పుడు ఫస్ట్ అక్క చేసిన బతుకమ్మ అయినా, దాని తర్వాత పబ్లిక్ ఇష్యూస్ మీద కొట్లాడు, పాలమూరు ప్రాజెక్ట్ అయినా, మళ్ళా మన ఏదైతే హామీలు మన ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయి ఏ చేరలేకపోయినందుకు అక్క ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కొట్లాడడం అయినా, ప్రజలకి న్యాయం జరగాలని ఏదైతే దాంట్లో పోతున్నారో అక్క అది చూసి ఎస్పెషల్లీ కరెంట్ జనరేషన్ యూత్ ఏదైతే ఉంది వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇట్లాంటి లీడర్స్ ప్రజల కోసం సామాజిక తెలంగాణ కోసం కొట్లాడేటోళ్ళు కావాలని అది చూసి ఎస్పెషల్గా నేను అట్రాక్ట్ అయినా. దాని తర్వాత ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ పెట్టక ముందు అక్కని ఏదైతే పార్టీలోకి వెళ్ళి తీసేసినాక అక్కగారి ఆలోచన ఏంటంటే ఎప్పుడైనా తెలంగాణలో పైసా ఉన్నవాడే ముందు పోతూ ఉండాలి. అవన్నీ చూస్తూ ఉంటే అక్క ఒక పార్టీ పెట్టినాక నిర్ణయం పాంచధర్యాలు ఏదైతే పెట్టినారో అక్క ఫస్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలి సొసైటీ కంటే. పేదవాడు ఎక్కడైనా మంచి కాలేజ్లలో ఏదో స్కూళ్ళలో పోయి చదవాలంటే లక్షలు కట్టాలంటే అంత ఈజీ కాదు. రోజుకి కూలికి బతికేటోళ్ళు ఉంటారు, రోజు 500-1000 రూపాయలు సంపాదించేటోళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎంత కష్టం అవుతుంది ఆలోచిస్తే. మళ్ళీ ఫ్రీ మెడికేషన్ ఇవాళ రేపు ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ మెడికేషన్ ఇస్తే ఏ ఫ్రీ బస్ ఇవ్వకుండా కంట్రీనైనా తెలంగాణనైనా నడపవచ్చు. ఇది నాకు అట్రాక్ట్ అయిన ఫస్ట్ 2 పాయింట్స్. తర్వాత రైతే రాజు అన్న ఏదైతే కాన్సెప్ట్ అక్క అయితే తెచ్చినారు, రైతే రాజు అంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీసులలో కూర్చున్న ఆఫీసర్లైనా అందరైనా వాళ్ళ ఎట్లా అంటే పైసా ఉన్నవాడే లేకపోతే స్థాయిలో ఉన్నవాడే వస్తుంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడము. మన రైతులైనా వాళ్ళంతా గరీబ్గా మంచిగా కష్టపడి పొలాలలో పని చేసుకుంటూ వచ్చే వాళ్ళకి చైర్లు వేయకుండా నిలబెట్టియడం, గంటలు ఆపడం అది చాలా బాధాకరమైన విషయం. అది చూసి రైతే రాజు అని కాన్సెప్ట్ ఎట్లా అంటే రైతు ఏదైనా ఆఫీస్లోకి పోతే కూర్చోబెట్టి ఛాయ్ ఇవ్వడము, వాళ్ళకి ఏం కావాలో అది ప్రియారిటీగా పనిచేసి పంపించడం అనేది అక్క కోరిక. నెక్స్ట్ సోషల్